అమ్మ కడుపులో ఉన్నప్పుడు పసిబిడ్డ ఉమ్మనీరు మింగటం సహజమే. అయితే ఉమ్మనీటిని మింగినట్లుగానే కొన్నిసార్లు మలాన్ని కూడా మింగేస్తూ ఉంటారు. గర్భాశయంలో ఉన్నప్పుడు ఉమ్మనీటి నుంచి బిడ్డ పేగుల్లో ద్రవాల నుంచి పేగుల పైపుర నుంచి లవణాలు ఆమ్లాలు ఇవన్నీ కలిసి మలంగా పోగుపడుతూ ఉంటాయి. బిడ్డ ఈ మలాన్ని మింగినప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి చేరుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాన్పు జరిగినప్పుడు పసిబిడ్డకు శ్వాస కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మెకోనియం ఆస్పిరేషన్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెకోనియం ఆస్పిరేషన్ అంటే ఏంటి? సో మెకోనియం అనేది ఏంటంటే ఇది ఎక్కువగా నెలలు నిండిన పిల్లలకి, నెలలు నిండిపోయిన పిల్లలకి ఆర్ కడుపులో ఉన్నప్పుడు ఊపిరి అందలేని పిల్లలకి వచ్చే సమస్య. ఈ మెకోనియం అంటే ఏంటంటే మడ్డి అండి, అదే ముర్రి అంటాం చూసారా. ఇది కడుపులో ఉన్నప్పుడు మన బైల్, ప్యాంక్రియాస్ సెక్రిషన్స్, బిడ్డ తాలూకా హెయిర్, బిడ్డ తాలూకా సెక్రిషన్స్, యామ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇవన్నీ కలిపి కడుపులో మనకి కలెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది 10 వారాల నుంచి కలెక్ట్ అవుతూ ఉంటుంది, కానీ బిడ్డ మాత్రము కడుపులో ఉన్నప్పుడు ముర్రి పాస్ చేయదు. సో ముర్రి ఎప్పుడు పాస్ చేస్తుందంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, దాని కార్డ్ అంబ్లికల్ కార్డ్ కంప్రెషన్కి వెళ్ళి బిడ్డకి సరిగ్గా ఆక్సిజన్ అందకపోయినా, లేదంటే తల్లికి ఏదైనా ప్రాబ్లం వచ్చి సపోజ్ హార్ట్ ప్రాబ్లం ఉంది, తల్లికే హార్ట్ ఫెయిల్యూర్ వెళ్ళిపోయింది, సో దాని ద్వారా బిడ్డకి సరిగ్గా ఆక్సిజన్ అందకపోయినా, సో బిడ్డ చాలా సైజు పెద్దదైపోయి డెలివరీ డేట్ కూడా దాటిపోయింది, అప్పుడు కూడా ఆక్సిజన్ అందకపోయినా, సో ఇలాంటి కండిషన్స్లో బేబీకి ఎటువంటి టైంలో అయినా హైపాక్సియా అనే కండిషన్ వచ్చినప్పుడు లోపల ఆటోమేటిక్గా యానల్ స్పింక్టర్ ఈ ముర్రె రిలీజ్ అయిపోతుంది. సో ఈ యామ్నియోటిక్ ఫ్లూయిడ్లో ముర్రె రిలీజ్ అయిపోయి బిడ్డ ఆక్సిజన్ అందక గ్యాస్ అటెంప్ట్స్ చేస్తుంది కడుపులో ఉన్నప్పుడు కానీ డెలివరీ ప్రాసెస్లో కానీ. ఇలా ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఈ ముర్రె మింగే అవకాశం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తులను డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనము ఫీటల్ హార్ట్ రేట్ మానిటరింగ్ అనే టైంలో మనము కడుపుతో డెలివరీ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఫీటల్ హార్ట్ రేట్ అనేది మనం చూస్తూ ఉంటాం బిడ్డకి. అప్పుడు హార్ట్ రేట్ ఎప్పుడైతే ఫీటల్ బ్రాడికార్డియా తగ్గిపోయిందో ఖచ్చితంగా అది మనకి ఇండికేషన్ అనమాట, బిడ్డ కడుపులోనే ముర్రె వెళ్ళిందని. అండ్ ఇంకొక థింగ్, మనం పీవీ చేస్తున్నప్పుడు యామ్నియోటిక్ ఫ్లూయిడ్ అనే రంగు మారిపోతుంది, ఆ రంగు గ్రీన్ కలర్లో అయిపోతుంది. గ్రీన్ కలర్లో అయిపోయింది అంటే కడుపులో ఉన్నప్పుడే బిడ్డ ముర్రె పాస్ చేసిందని అర్థం. మెకోనియం ఆస్పిరేషన్కు కారణాలేంటి? హైపాక్సియా, ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడము, కార్డ్ కంప్రెషన్, కడుపులో ఉన్నప్పుడే అంబ్లికల్ కార్డ్ ఏదైనా మనకి కంప్రెస్ అయిపోవడము, బిడ్డకి ఆక్సిజన్ అందకపోవడము, లేకపోతే బొడ్డు పేగు మెల్లో చుట్టుకొని టైట్గా అయిపోయి ఆక్సిజన్ అందకపోవడము, ఆర్ డెలివరీ ఎక్కువసేపు నొప్పులు ఇచ్చి తల్లి ప్రసవం సులువుగా అవ్వకపోవడము, ఆర్ తల్లికి బీపీ ఎక్కువగా ఉండి బిడ్డ కడుపులో సరిగ్గా ఎదగకపోవడము. సో ఎదగకపోయే ప్రాసెస్లో చివరికి వచ్చేటప్పటికి ఇంకా మాయ నుంచి రక్తం బిడ్డకి అందదు. సో ఈ ప్రాసెస్లో కూడా మనకి మెకోనియం పాస్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మెకోనియం ఆస్పిరేషన్తో ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఈ మెకోనియం అనేది ఒక కెమికల్ సబ్స్టెన్స్, అది కడుపులో వరకే యాక్సెప్టబుల్, ఊపిరితిత్తుల్లోకి అది యాక్సెప్టబుల్ కాదు. సో దీంట్లో ఉన్న పార్టికులేట్ మెటీరియల్స్ ఏదైతే హెయిర్, ఈ పార్టికులేట్ మెటీరియల్స్ ఉన్నాయో అవి లోపడున్న ఊపిరితిత్తుల గొట్టాలని అడ్డుకుంటుంది. అది ఇంకా లోపలికి వెళ్ళి కెమికల్ న్యూమోనైటిస్ అనేది కాజ్ చేస్తుంది. ఫారెన్ బాడీ ఎప్పుడు కూడా అది మన బాడీ యాక్సెప్ట్ చేయదు. సో కెమికల్ న్యూమోనైటిస్ అనేది కాజ్ చేసి, అదే కాకుండా ఈ జిగురు పదార్థం అనేది మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం కదా సర్ఫాక్టెంట్, దాన్ని కూడా అది మొత్తం హరించేస్తుంది. సో దీనివల్ల బేబీకి న్యూమోథొరాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఊపిరితిత్తులు మొత్తం డ్యామేజ్ అయ్యి ఊపిరి తీసుకునే సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని కూడా మెకోనియం తాగిన శాతం బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ కింద మనము కేటగరైజ్ చేసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. మెకోనియం ఆస్పిరేషన్ను ఎలా నిర్ధారిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ అండి. డెలివరీ ప్రాసెస్లో మనకి ఉమ్మనీరు రంగు మారిపోయింది అంటే మెకోనియం కడుపులోనే పాస్ చేసిందని అర్థం. సెకండ్ థింగ్ ఏంటంటే బేబీ తాలూకా స్టెయినింగ్, అంబ్లికల్ కార్డ్ గ్రీన్గా అయిపోవడం కానీ, నెయిల్స్ మారిపోవడం కానీ, స్కిన్ మొత్తం మెకోనియం అటాచ్ అయిపోయి ఉండడం కానీ, పుట్టంగానే బేబీ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, అంటే పుట్టంగానే నార్మల్గా పిల్లలు ఏడుస్తారు చూసారా, ఈ మెకోనియం పాస్ చేసిన పిల్లలు పుట్టంగానే సరిగ్గా ఏడవలేరు. సో ఇవన్నీ కండిషన్స్ మనకుంటే మనం మెకోనియం ఆస్పిరేషన్ సస్పెక్ట్ చేస్తాం. ఇది మనం ఎలా ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటామంటే ఎక్స్రే వైజ్ చూసుకొని దాన్ని మనము కన్ఫర్మ్ చేసుకుంటాం. మెకోనియం ఆస్పిరేషన్కు చికిత్స ఎలా ఉంటుంది? మెకోనియం ఆస్పిరేషన్ ట్రీట్మెంట్ కొద్దిగా కాంప్లికేటెడ్గానే ఉంటుందండి. మైల్డ్, మోడరేట్ అయితే మనము సిప్యాప్, ఆక్సిజన్, సిప్యాప్ మిషన్స్ అంటే చిన్న వెంటిలేటర్ మిషన్స్ మీద మేనేజ్ చేస్తాము. కానీ సివియర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లంగ్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి దాని తాలూకు ఎఫెక్ట్ హార్ట్ మీద కూడా ఉంటుంది. వీళ్ళని వెంటిలేటర్ మీద పెట్టి దీనికి పీపీహెచ్ఎన్, పర్సిస్టెంట్ పల్మనరీ హైపర్టెన్షన్ అనే కాంపోనెంట్ కూడా అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటుంది. సో సివియర్ మెకోనియం ఆస్పిరేషన్ ఎప్పుడు కూడా బేబీకి మనకి నెంబర్ ఆఫ్ డేస్ అనేది వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. అవసరమైతే
ఈ పిల్లలకు కూడా మనము సర్ఫాక్టెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు కార్డియాక్ సపోర్టివ్ మెడికేషన్స్ కూడా మనము సపోర్ట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. సివియర్ డిగ్రీ బికోనియం ఆస్పిరేషన్ మాత్రం కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటాయి. మైల్డ్ అండ్ మోడరేట్ మాత్రం ఒక 5 to 7 daysలో మనకి క్యూర్ రేట్స్ అయితే బాగానే ఉంటాయి. మెకోనియం ఆస్పిరేషన్ను నివారించుకోవచ్చా? మెకోనియం ఆస్పిరేషన్ వచ్చే కండిషన్స్ హైపోక్సియా ఉండే కండిషన్స్ లైక్ బేబీ బిడ్డ కడుపులో సరిగ్గా ఎదగకపోవడం కానీ, తల్లికి బాగా బీపీ ఉండడం కానీ, షుగర్ ఉండడం కానీ, సో ఇలాంటి కండిషన్స్లో రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ చేయించుకుంటూ ఫీటల్ హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది ఉంటుందండి. సో నొప్పులు స్టార్ట్ అయినప్పుడు మనము ఫీటల్ హార్ట్ రేట్ మానిటరింగ్ చేస్తాము. ఫీటల్ హార్ట్ రేట్ అనేది ఏమాత్రం వేరియబిలిటీ ఉన్నా ఇమ్మీడియట్గా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఈ చెప్పే కండిషన్స్ అన్నీ కూడా నియోనటాలజిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఉన్న హాస్పిటల్స్లో మనం డెలివరీకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి తల్లికి బిడ్డకి కూడా ట్రీట్మెంట్ వచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టైమ్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టైమ్లీ మనం ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ మనం ఇస్తే మనకి చాలా మంచి అవుట్కమ్స్ వస్తాయి. పసిబిడ్డలో మలం ఊపిరితిత్తుల్లోకి చేరటం అనేది నిజానికి అత్యవసర పరిస్థితి. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా గుర్తించడంతో పాటు అంతే త్వరగా చికిత్స మొదలుపెట్టి ఊపిరితిత్తుల్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది.